వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నదీం. ప్రస్తుతం దేశంలో ఎన్నికల కోలాహలం అయితే నెలకొందని కూడా మనం చెప్పవచ్చు. అయితే దీంట్లో భాగంగానే తెలంగాణలో కూడా ప్రస్తుతానికి పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. అయితే మే 13న లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రస్తుతం మనం అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏమిటి, వాళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళు అంటే వాళ్ళ నియోజకవర్గంలో గెలిచిన నాయకులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీంట్లో భాగంగానే మనం ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నాం. కరీంనగర్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఇక్కడ ప్రతి ఒక్క పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భిన్నాభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళు ఈసారి ఎవరికి ఓటు వేయబోతున్నారు, అయితే ఆ నాయకులు గెలిస్తే వాళ్ళకి ఎలాంటి లాభాలు చేకూరుస్తాయని కూడా వారితోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీంట్లో భాగంగానే మనం ప్రస్తుతం కరీంనగర్లో ఫేమస్ అయిన క్లాక్ టవర్ సమీపంలో ఉన్నాం. క్లాక్ టవర్ సమీపంలో కొంతమంది ప్రజలు, అదేవిధంగా రకరకాలమైన బిజినెస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈసారి నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారని వాళ్ళ అభిప్రాయాలు, వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పని చేస్తుంటారు మామూలుగా? ఇదే కూరగాయలు అమ్ముతా. ఆ, అంటే ఇప్పుడు మే 13న ఎన్నికలు రాబోతున్న విషయం మీకు తెలుసా? తెలుసు. అయితే ఈసారి అంటే ఎవరు గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఏమో మోడీ అనుకుంటారు కదా. కరీంనగర్ నుండి మోడీ ఒకవేళ మీరు అనుకుంటే కరీంనగర్ నుండి ఇక్కడ బండి సంజయ్ గారు ఉండబోతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కూడా బండి సంజయ్కి పోటీగా ఉండబోతుంది. అయితే మీరు కరీంనగర్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? బండి సంజయ్. అంటే ఇంతకుముందు కూడా బండి సంజయ్ గారు ఇక్కడ నుండి ఎంపీగా ఉన్నారు. అయితే అప్పుడు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు బండి సంజయ్ గారు చేపట్టారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం కానీ ఇప్పుడు అయితే గ్యారంటీ చేస్తాడని నమ్మకం. అంటే కేంద్రంలో కూడా బీజేపీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? అవును. అంటే ఎందుకనమ్మా? అంటే కాంగ్రెస్ కూడా ఉంది, అదేవిధంగా ఇతర పార్టీలు కూడా ఉన్నాయి, కానీ బీజేపీ ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక పేదల కొరకు మంచి చేస్తాడని. ఆ, అంటే గతంలో మీరు రాష్ట్రంలో అటు కేసీఆర్ పరిపాలన కూడా చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కొత్తగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో అంటే ఈ రెండు ప్రభుత్వాల మధ్యన మీరు తేడాను ఏమైనా గమనించారా? అండ్ అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అంటే మేము అధికారంలోకి వస్తే మేము కొన్ని 6 గ్యారంటీలను అమలు చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర 4-5 నెలలు అవుతుంది. అయితే మీకు ఏమైనా వారు ఇచ్చిన హామీల ప్రకారం మీకు ఏమైనా అందాయా? అందలేదు. అందలేదు. అంటే వారికి ఏమైనా మీరు డిమాండ్ చేయబోతున్నారమ్మా కాంగ్రెస్ ప్రభుత్వానికి? డిమాండ్ ఏమున్నది, ఇక వచ్చేటి రాలేవు. ఆ, అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇలాంటి కూరగాయలు ఇవి అమ్ముతూనే మీకు రోజు గడుస్తుంది, మీకు దీంతోనే డబ్బులు వస్తాయి. అయితే ఒక పేద ప్రజల్లాగా అంటే ఇప్పుడు మీరు పని చేసుకొని మీరు బతుకుతున్నారు కాబట్టి మీరు ఈ ప్రభుత్వానికి ఒక సామాన్య ప్రజల్లాగా మీరు ఈ ప్రభుత్వానికి మీరు అంటే ఏం అడగాలనుకుంటున్నారు? అన్ని తీర్లాగా కావాలి, రైతులకు మంచి జరగాలి, అది పిల్లలకు ఉద్యోగాలు దొరకాలి. ఏవి ఉద్యోగాలు దొరకలేదు కదా. ఇక్కడ నుండి అయితే బండి సంజయ్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అనుకుంటున్నాం అదే గెలుస్తాడని. అండ్ ఈసారి మీరు ఎవరికి ఓటు వేయబోతున్నారు? ఈ బండి సంజయ్కి అనుకుంటాం కదా, సెంటర్ కదా.